నమస్సర్వేభ్య. స్వరాజ్య సిద్ధి అనేటువంటి గ్రంథం వేదాంత శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఈ గ్రంథాన్ని గంగాధరేంద్ర సరస్వతి రచించారు. వారు రామచంద్ర సరస్వతి యొక్క శిష్యులు. రామచంద్ర సరస్వతి సర్వజ్ఞ సరస్వతి యొక్క శిష్యులు. ఇక గంగాధరేంద్ర సరస్వతి 1780-1880 మధ్య ప్రాంతంలో నివసించి ఉంటారని సాంప్రదాయం నమ్ముతుంది. ఇక ఈ స్వరాజ్య సిద్ధి అనేటువంటి గ్రంథం 1826 ప్రాంతంలో రచించారని సాంప్రదాయజ్ఞుల నమ్మకం. ఇక వేదాంతము అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం. వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క ప్రమాణంతో ఏర్పడినటువంటి గ్రంథం. ఉపనిషత్తులు ఆత్మ యొక్క స్వరూపాన్ని యథాతథంగా చెప్పినటువంటి గ్రంథాలు. ఉపనిషత్తులు ఏమన్నాయంటే సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని ఏకత్వాన్ని చెప్పడంతో పాటుగా నానాత్వాన్ని ఖండించాయి. నాణ్యతో అతోస్తి ద్రష్ట, నాణ్యతో అతోస్తి మంత, నాణ్యతో అతోస్తి విజ్ఞాత అని ఆత్మ కంటే భిన్నమైనటువంటి ద్రష్ట కానీ, ఆత్మ కంటే భిన్నమైనటువంటి విజ్ఞాత కానీ, ఆత్మ కంటే భిన్నమైన మంత కానీ ఎవరు లేరని నిషేధించాయి. ఆత్మైకత్వాన్ని సుదృఢంగా ప్రతిపాదించాయి. కాబట్టి ఉపనిషత్తు అంటే అద్వైతమే, వేదాంతం అంటే అద్వైతమనే మనం గ్రహించాలి. అయ్యన్న దీక్షితుల వారు వ్యాస తాత్పర్య నిర్ణయం అనేటువంటి గ్రంథం రచించారు. ఆయన మాట అంటారు, ప్రాయశః వేదాంత విరోధిన సర్వే వేదాంతమత ఖండనావసరే అద్వైతమేవ ఖండితవంతః ఏతేన ఇదం జ్ఞాయితే యత్ ప్రాచీనః ఋషయః వేదాంత శబ్దేన అద్వైతమేవ బుబుధిరే ఇతి. దాని అర్థం ఏంటంటే పూర్వం వేదాంత మతాన్ని ఖండింపదలిచినటువంటి మహర్షులందరూ అద్వైతాన్ని ఖండించారు. దీన్ని బట్టి వేదాంతము అంటే అద్వైతం మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలని వారి అభిప్రాయం. ద్వైత రూపంతు యద్వస్తు తత్ అజ్ఞాన విజృంభితం అన్నారు మరొక మహనీయుడు. అంటే ద్వైత రూపమైనటువంటి ఏ భావనైనా అజ్ఞానం ద్వారా పుట్టింది. కాబట్టి అద్వైతమే సత్యము, మిగిలినవన్నీ సత్యములు కావనే విషయాన్ని మనం దృఢంగా విశ్వసించాలి. ఇక ఈ స్వరాజ్య సిద్ధి అనేటువంటి ఈ పేరు ఈ గ్రంథానికి ఎలా వచ్చిందో చూద్దాం. స్వయం రాజితైతి స్వరాట్ లేదా స్వేన రాజితైతి స్వరాట్ తస్య భావ స్వరాజ్యం, స్వరాజ్యస్య సిద్ధి స్వరాజ్య సిద్ధి. అంటే ఆత్మ తనందరూ తాను ప్రకాశిస్తుంది. ప్రపంచంలో ఏ వస్తువు ప్రకాశించాలన్నా వేరొక వస్తువు యొక్క కాంతి అవసరం. కానీ ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు. ఏ వస్తువు ప్రకాశించాలన్నా సూర్యుని యొక్క కాంతి అవసరం. కానీ సూర్యుడు ప్రకాశించాలంటే దానికి వేరే కాంతి అవసరం లేదు. సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తూ ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. అలాగే ఆత్మ తనని తాను ప్రకాశింపజేసుకుంటూ ఈ లోకాన్ని ప్రకాశింపజేస్తుంది. అందుకని ఆత్మకి స్వరాట్ అని పేరు. స్వయం రాజితైతి స్వరాట్. అలాగే స్వయం రమతే అనే అర్థంలో స్వరత్ అవుతుంది. ఆత్మ తనంతట తాను ఆనందిస్తుంది. ప్రపంచంలో ఏదైనా అది ఆనందించాలంటే ఒక వస్తువు యొక్క ఉనికి అవసరం. ఇంద్రియాలు ఆనందించాలంటే వాటి యొక్క విషయాలు అవసరం. మనస్సు ఆనందించాలంటే మనస్సు యొక్క దానికి ఏదైనా ఒక విషయం అవసరం. కానీ ఆత్మ ఆనందించాలంటే దానికి ఏది అవసరం లేదు.
తనంతట తాను ఆనందించగలదు. కాబట్టి స్వయం రమతైతు స్వరత్తై, అదే స్వరత్. ఆ అర్థంలో కూడా స్వరాజ్య సిద్ధి అంటే ఆత్మసిద్ధి అని విషయాన్ని మనం గ్రహించాలి. అంటే ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కారం, ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించేటువంటి గ్రంథం అవడం చేత ఇది స్వరాజ్య సిద్ధి అనేటువంటి పేరు పొందింది. ఇక ఈయన గంగాధరేంద్ర సరస్వతి, అంటే సరస్వతి సాంప్రదాయానికి చెందినటువంటి వాడు. శంకర భగవత్పాదుల వారి యొక్క శిష్య పరంపరలో పృథ్వీధరాచార్య అనే వారు ఉన్నారు. వారి యొక్క సమయంలో ఈ దశవిధ సన్యాస సంప్రదాయం ఉంది అనేటువంటి విషయం మనకి శంకర విజయంలో ఉండేటువంటి కొన్ని వాక్యాలు తెలుస్తున్నాయి. ఆ దశవిధ సాంప్రదాయాలు ఏంటంటే తీర్థాశ్రమ వనారణ్య గిరి పర్వత సాగరా సరస్వతి భారతీ చేతి పూరీ నామాని వైదశ. తీర్థ ఆశ్రమ వన అరణ్య గిరి పర్వత సాగరా పూరి మొదలైనటువంటివి ఈ దశవిధ పరంపరలు సంప్రదాయాలు. అందులో పూరి, భారతి, సరస్వతి అనేటువంటివి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటివి. గిరి, అరణ్య, వన అనేటువంటివి జ్యోతిర్మఠానికి సంబంధించినటువంటివి. ఆశ్రమ, తీర్థ అనేటువంటివి ద్వారకా మఠానికి సంబంధించినటువంటివి. ఇక పర్వత సాగర అనేటువంటివి పూరీ మఠ సంప్రదాయానికి చెందినటువంటివి. ఈ విధంగా ఈ 10 సాంప్రదాయాలు ఈ 4 మఠాలకు సంబంధించినటువంటివి. జవహర్లాల్ నెహ్రూ గారు మాట అంటారు, వారు మనకు అమూల్యమైన గ్రంథాన్ని అందించారు. అదేంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు మాట అన్నారు, శంకర భగవత్పాదుల వారు భారతదేశం అంతా కాలినడకతో సంచరించి 4 మూలల 4 పీఠాలని స్థాపించి భారతదేశం యొక్క అఖండత్వాన్ని ప్రతిపాదించినటువంటి మహనీయుల్లో మొట్టమొదటి వారు అని ఆయన చెప్పారు. ఈ విషయం అందరికీ తెలుసున్నదే. కాబట్టి శంకర భగవత్పాదుల వారు భారతదేశం యొక్క సమగ్రతకు, ఏకత్వానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇక స్వరాజ్య సిద్ధి అనేటువంటి ఈ గ్రంథం 3 అధ్యాయాలతో కూడింది. మొదటి అధ్యాయంలో 53 శ్లోకాలు, రెండవ అధ్యాయంలో 62 శ్లోకాలు, మూడవ అధ్యాయంలో 47 శ్లోకాలు, మొత్తం ఈ గ్రంథంలో 162 శ్లోకాలతో ఉంది. కాబట్టి ఈ గ్రంథం 162 శ్లోకాలతో కూడింది. ఇందులో 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది అద్వైత శాస్త్రాన్ని సుదృఢంగా ప్రతిపాదించినటువంటి గొప్ప గ్రంథం. ఈ రచయిత గొప్ప కవి అవడం చేత తన కవితా నైపుణ్యంతో వేదాంతాన్ని సాహిత్యపరంగా సాహిత్యపు రంగులు పులిమి మనకి వేదాంత శాస్త్రం యొక్క రహస్యాన్ని మనకు అందించారు. ఈ గ్రంథాన్ని మనం మెల్లమెల్లగా తెలుసుకుందాం. అందువల్ల వేదాంత శాస్త్ర జిజ్ఞాసులందరూ ఈ గ్రంథాన్ని తెలుసుకుంటారని
భావిస్తూ నమస్కారం.